ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చేసింది మా ఊళ్ళో పొలం నాకు రాకుండా చేసింది. ఇంట్లో కంపెనీలో మాకు గుర్తింపు లేకుండా చేసింది. అందుకే మేము న్యాయ పోరాటం చేస్తున్నాం. అబద్ధం. మాకే అన్యాయం జరగలేదు. తను చెప్తుంది అబద్ధం కాదు, నిజం. ఇదిగో బాబు, నా ఇంటర్వ్యూ కూడా తీసుకోండి. చెప్పండి మేడం, మీకు నిజంగా అన్యాయం జరిగిందా? ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. అప్పట్లో నేను మా ఆయన ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు నా కొడుకు కోడలు అవమానాలు పడుతున్నారు. ఏం అవమానాలు పడ్డారు చిన్నత్తయ్య గారు? ఎవరు మీకు అన్యాయం చేశారు? ఎందుకు మీడియా ముందు మన పరువు తీస్తున్నారు? కాస్త ఆలోచించి మాట్లాడండి. మీరు మా గురించి ఆలోచించరు కానీ మేం మీ గురించి ఆలోచించాలా? మీరు మమ్మల్ని పట్టించుకుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేదా? నువ్వు మాట్లాడకు జాను. ఎందుకు మాట్లాడకూడదురా? ఇప్పుడు కూడా నోరు విప్పకపోతే ఎప్పటికీ మనకు న్యాయం జరగదు. చూడండి, వీళ్ళు మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు. మాకివ్వాల్సిన గుర్తింపు, విలువ, గౌరవం ఇవ్వట్లేదు. అందుకే మేము ఆస్తులు పంచుకోవాలని నిర్ణయించుకున్నాం. ఎన్నాళ్ళు మాకు జరిగే అన్యాయం ఈ 4 గోడల మధ్య ఉండిపోయింది. ఇప్పుడు మీ పుణ్యమా అని ప్రపంచం మొత్తానికి తెలుస్తోంది. చూస్తున్నారు కదా, నందన్ ఫ్యామిలీలో గుట్టుగా సాగుతున్న అతిపెద్ద అన్యాయం ఇది. శ్రీమతి లక్ష్మీ మిత్రానందన్ దురుద్దేశంతో తన మరిదిని, చెల్లెల్ని చిన్నచూపు చూస్తూ ఇబ్బంది పెడుతూ అవమానపరుస్తోంది. అందుకే కుటుంబంలో చీలికలొచ్చాయి. నందన్ ఫ్యామిలీలో పరువు ప్రతిష్టలు ఇలా దిగజారడానికి కారణం లక్ష్మీ మిత్రానందన్ గారే. స్టాప్ ఇట్. మీ ఇష్టానికి మాట్లాడకండి. మీ వల్లే మా పరువు పోతుంది. మీ భార్యను వెనకేసుకొస్తూ మీ సొంత తమ్ముడికి, పిన్నికి అన్యాయం చేస్తారా సార్? భార్య విధేయుడిగా మారి మీ పరువుని మీరే తీసుకుంటున్నారు. ఈ విషయంగా జయదేవ్ గారు ఏమంటారో విందాం. స్టాప్ ఇట్. చెప్పండి జయదేవ్ గారు, మీ పెద్ద కోడలు కారణంగా మీ కుటుంబం పరువు ప్రతిష్టలు మంటగలిసిపోవడం నిజమా అబద్ధమా? చెప్పండి సార్. చెప్పండి సార్. చెప్పండి సార్. మిమ్మల్ని చెప్పండి ఎవరు సార్. అడిగేది? చెప్పండి సార్. సార్, చెప్పండి. చెప్పండి సార్. చెప్పండి సార్. సార్, చెప్పండి. చెప్పండి సార్. చెప్పండి. సార్, మీరు మిమ్మల్ని చెప్పండి. సార్ అడిగేది? చెప్పండి సార్. చెప్పండి సార్, సార్. ఏం జరుగుతుంది? చెప్పండి. సార్, సార్, చెప్పండి సమాధానం సార్. చెప్పండి. మిమ్మల్ని సార్, అడిగేది? చెప్పండి. మావయ్య గారు, పెద్ద తలకాయ లేచిపోయింది. పెద్ద తలకాయ లేచిపోయింది. మనీషా, మనీషా, ఏంటి నిల్చునే కలలు కంటున్నావా? ఇది కళ. ఇంకా ఇక్కడే ఉన్నామా? బయటికి వెళ్ళలేదా? లేదు, బయటికి వెళ్దామనుకొని ఇక్కడే ఆగిపోయి పగటి కలలు కంటున్నావు. అయినా ఆ కలే కదా నిజం అవబోతోంది. పదండి. మీరు చూస్తున్న ఈ ఇల్లు నందన్ ఫ్యామిలీది. ఈ ఇంటి నుంచే నందన్ వంశం ప్రారంభమైంది.
ఒక్క కంపెనీతో మొదలుపెట్టి నందన్ ఫ్యామిలీ పలు కంపెనీలుగా విస్తరించింది. ఎన్నో వ్యాపారాల్లో వీళ్ళు విజయం సాధించారు. ఇటు సమాజం పరంగా అటు వ్యాపార రంగంలో ఈ ఫ్యామిలీకి ఎంతో విలువ గౌరవం ఉన్నాయి. ఏమైంది డాడ్? మన ఇంటికి మీడియా వాళ్ళు వచ్చారు మిత్ర. ఈ మధ్య ఎందుకో మీడియాకి ఇంటి మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది మిత్రా. పదే పదే ఇంటికి వస్తున్నారు. మీడియా వచ్చినట్టు నీకెలా తెలుసు? ఇప్పుడే పైనుంచి చూసి కిందకొచ్చాం మిత్రా. ఓ, ఇప్పుడు మీడియా వాళ్ళు ఎందుకు వచ్చినట్టు మిత్ర? కంగారు పడకండి డాడ్, బయటికి వెళ్ళి విషయం ఏంటో కనుక్కుంటాను. ఏంటి ఇలా వచ్చారు? మా ఇంటి ముందు మీ కవరేజ్ ఏంటి? ఏంటి సార్, ఏం తెలియనట్లు మాట్లాడుతున్నారు? మా దగ్గర మీరు ఏదీ దాచలేదు. దాచడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? మాకంతా తెలుసు సార్. మా దగ్గర పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇది మీ ఇంటి విషయం కాదు సార్, మొత్తం 2 రాష్ట్రాలకు సంబంధించిన విషయం. నేను కలగన్నట్టే అంతా జరుగుతుందా ఆంటీ? నా కలలో చూసింది ఇప్పుడు నేను కళ్ళతో చూడబోతున్నాను. మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. కాస్త వివరంగా చెప్పండి. ఏంటి సార్, ఇంత పెద్ద విషయం జరిగితే మీకు తెలీదా? ఆల్రెడీ నేషనల్ మీడియాలో వస్తుంది. ఆంటీ, మ్యాటర్ అప్పుడే నేషనల్ మీడియాకి తెలిసిపోయింది ఆంటీ. అదేగా అంటున్నారు, మేము నేషనల్ లెవెల్లో ఫేమస్ అవ్వబోతున్నాం అన్నమాట. మార్నింగ్ నుంచి మీరు టీవీ చూడలేదా సార్? బయట ఎంత జరుగుతుంటే ఏమీ తెలియనట్లు ఎలా ఉన్నారు సార్? నిజంగా నాకేం తెలీదు. విషయం ఏంటో చెప్పండి. మీకు నిజంగా తెలీదా సార్? మీ ఫోన్ కూడా చెక్ చేసుకోలేదా? మీకు ఏ కాల్స్ రాలేదా? ప్లీజ్ ఫస్ట్ మ్యాటర్ ఏంటో చెప్పండి. ఆస్తి పంపకాల గొడవని చెప్తే ముందు మిత్రగుండె ఆగిపోతుందేమో మనిషా. ఆగాల్సింది మిత్ర గుండె కాదాంటీ, ఆ పెద్దాయన గుండె. మీకు న్యూస్ చెప్పే ఛాన్స్ మాకిచ్చారన్నమాట. మిస్సెస్ లక్ష్మీ మిత్రా నందన్ గారికి నేషనల్ అవార్డు ప్రకటించారు సార్. ఏంటి, బెస్ట్ బిజినెస్ ఉమెన్ అవార్డా? అవును సార్. ఇండియన్ బిజినెస్ అసోసియేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఇచ్చే ప్రతిష్టాత్మకమైన అవార్డు ఈ ఇయర్ లక్ష్మీనందన్ గారికి దక్కింది. మీరు చెప్పేది నిజమా? కావాలంటే మీ టీవీ ఆన్ చేసి చూడండి సార్. అన్ని నేషనల్ ఛానల్స్ లో ఇదే బ్రేకింగ్ న్యూస్. ఈ అవార్డు మన 2 రాష్ట్రాలలో అది ఒక లేడీకి దక్కటం ఇదే ఫస్ట్ టైం సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ప్రముఖ పారిశ్రామికవేత్త నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ శ్రీమతి లక్ష్మీ మిత్రానందన్ గారికి కేంద్ర ప్రభుత్వం బెస్ట్ బిజినెస్ ఉమెన్ అవార్డుని ప్రకటించింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.